కర్మ జడము. అంటే కర్మకు ఆశ్రయమైన దేహము కూడా జడమే. అయితే దేహో నజానాతి అన్నారు రమణ మహర్షి. దేహంలో అనుభవానికి వచ్చే స్పర్శాదులు దేహధర్మాలు కావు, కానీ అవి దేహంలో ప్రకటమయ్యే ప్రాణం యొక్క మహిమ అన్నప్పుడు. కర్మకు ఆశ్రయమేది అన్నప్పుడు దేహమా, దేహంలో ప్రకటమయ్యే చైతన్యం. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, ఆ పనికి ప్రేరణ ఏమిటి అంటే ప్రేరణ కోరిక. అయితే ఈ పని చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పని చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, ఈ దేహము ఏదైనా ఒక పని చేస్తుంది అంటే దానికి శక్తి ఆ చైతన్యం నుంచి వచ్చింది. మరి అప్పుడు ఈ కర్మ చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని యొక్క తాలూకా ఆ పని చెయ్యాలి అని అంటే దానికి సంబంధించిన శక్తి అంతా చైతన్యం నుంచే వస్తున్నప్పుడు, మనము దేహముతో కర్మ చేస్తున్నాము అని అనుకుంటున్నాము, దానికి శక్తి చైతన్యమైనప్పుడు మరి ఈ కర్మ నేను చేస్తున్నాను, ఆ కర్మ జడము కదా, జడమైన కర్మని చేతనుడు చేస్తున్నాడు. ఇప్పుడు ఒక వస్తువు ఉంది, ఈ వస్తువుని నేను పట్టుకున్నాను, ఈ సెల్ ఫోన్. ఈ వస్తువు ఇది ఉపయోగించటానికి నేను తప్పనిసరిగా దీన్ని ఆపరేట్ చేయాలి. దీన్ని ఆపరేట్ చేస్తే అప్పుడు ఇది పలుకుతుంది. సో ఇప్పుడు ఈ ఈ వస్తువు జడము, ఈ వస్తువుకి నేనే చేతనాన్ని ఇస్తున్నాను, అంటే ఇది పలికేటట్టుగా నేను చేస్తున్నాను. సో ఈ వస్తువు జడం అనుకోవట్లేదు, దీనికి నేను బందీ అవుతున్నాను. మీరు సెల్ ఫోన్ గొప్ప ఉదాహరణ. మనుషులందరూ దానికి బందీ అయి ఉన్నారు. ఎంత బందీ అయి ఉన్నారంటే పిల్లలతో సహా అందరూ బందీ అయి ఉన్నారు. ఇది జడము, కానీ ఇది నేను ఆపరేట్ చేయకపోతే అసలు ఇది ఆపరేట్ అవ్వదు. అప్పుడు ఇది జడము. దీనికి నేను శక్తిని ఇస్తున్నాను అంటే దీనికంటే నేను శక్తివంతున్నా కాదా? మీరు ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇదే శక్తివంతురాలు అనుకుంటున్నాం. ఎంత గొప్పదండి, నేను ఇలా మాట్లాడితే అలా వెళ్ళిపోయింది అందరికి. పూర్వం ఇలా మాట్లాడక్కర్లేదండి, ఇది టెలిపతి అనేవారు. మనం సంకల్పం చేస్తే, గురువులు ఒక సంకల్పం చేస్తే శిష్యులకు అందేది. సో ఇక్కడి నుంచి సంకల్పం చేస్తే ఆశీర్వాదం వెళ్ళేది. దాన్ని ఎంత దూరం తీసుకొచ్చారు, దాన్ని టెలిపతి అన్నారు. ఆ టెలిపతిని టెలిఫోన్ చేశారు. చిప్ ఇక్కడ ఉందండి, ఈ విషయం మర్చిపోయారు జనాలు. ఇప్పుడు కూడా మీరు చూడండి, తల్లి బిడ్డలకి ఆ కనెక్షన్ ఉంటుంది. మీరు సంకల్పం చేస్తే ఆ బిడ్డకి ఆ కనెక్షన్ వస్తుంది. అంతటి శక్తి మనలో ఉంది. దాన్ని ఎంత స్థూలంగా తీసుకొచ్చేసారంటే ఇంతటి శక్తి ఉందన్న సంగతి కూడా తెలియట్లేదు. ఏ సంకల్పం చెయ్యి ఆ సంకల్పం జరుగుతుంది తప్పనిసరిగా. చాలా చిత్రంగా ఉంటుందండి. అంతటి శక్తి ఉందని తెలియకుండా మనం జీవించేస్తూ ఉంటాం. ఇంత టెలిపతి సంకేతము పంపడం అనేవారు. ఆ తరువాత ఏం చేశారనంటే ఆ సంకల్ప శక్తి తగ్గిపోతూ వచ్చింది. ఎందుకు? ఆ సూక్ష్మతని స్థూలం దగ్గరికి తీసుకొచ్చేసాం. దానివల్ల సంకల్ప శక్తి తగ్గిపోతే చిన్న కాగితం మీద రాసి పక్షులకి కట్టి పంపించేవారు. అవెంత తెలివైన, మీరు ఎక్కడ పంపితే అక్కడికి వెళ్ళేవి. నువ్వు పలానా చోటుకి వెళ్ళానంటే అంతటి శక్తి వీళ్ళు ఇచ్చేవాళ్ళు దానికి. అవి శుభ్రంగా వెళ్ళి ఆ లెటర్ ఇచ్చేసి వచ్చేసి. తర్వాత టెలిగ్రాములు, ఏవో లెటర్స్ అంటూ వచ్చినవి. మనం అనుకున్నదంతా ఎంత దూరమైన. ఇప్పుడు టెలిపతి అని అంటే ఆ టెలిపతి టెలిఫోన్ రూపంలో వచ్చింది, అదే సెల్ ఫోన్ రూపంలో వచ్చింది. అరే ఇది అసలు నా ప్రజ్ఞ. ఈ తయారు చేశాడు చూడండి, ఇది మనిషే కదండి తయారు చేశాడు. ఈ సెల్ ఫోన్ మనిషే తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు? అంతటి జ్ఞానం వాడికి బుద్ధిలో ఉంటే కదా తయారు చేశాడు. అప్పుడు
తన లోపల ఉన్న జ్ఞానాన్ని ఇక్కడ వస్తువు రూపంలో పెట్టాడు. ఇప్పుడు ఈ జడమైన వస్తువుకి చేతనుడు కదా ఇచ్చాడు శక్తి. ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా మన నుంచే పుట్టింది. అంతటి శక్తి మనం ఉంటే, అంత శక్తివంతులమైతే మరి మనము అది గుర్తించట్లేదు. కాబట్టి దీనికి కర్తను నేనైనప్పుడు, ఈ జడమైన కర్మకి నేనే కారణమైనప్పుడు, ఆ కర్మని నడిపేది నేనైనప్పుడు, ఆ కర్మని ఎలా నడపాలో నాకు తెలుసు ముందు. అలా కాకుండా మీరు కర్మను నడిపితే కర్మలో కూరుకుపోతూ ఉంటారు. కాబట్టి దేహము కూడా జడమే. కానీ దేహాన్ని నడిపించే నేనున్నాను చూడండి. నేను చేతను. ఇప్పుడు లోపల తెలియాలి, ఈ చెయ్యి ఇలా కదపాలి అన్నప్పుడు లోపల నుంచి సంకేతము చేతికి వెళితే చెయ్యి కదులుతోంది. ఈ నోరు మాట్లాడాలనంటే లోపల నుంచి సంకేతం రావాలి. ప్రతి దానికి కూడా మనలో ఉండే ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ వెనక ఉండే చైతన్యం ఇన్ని రకాల వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ వర్క్ని గుర్తించట్లేదు అక్కడ. కాబట్టి ఆ జడమైన కర్మను పట్టుకుని వెళ్ళాడుతున్నాడు కానీ ఆ జడమైన కర్మకి ఏదైతే మూలం ఉందో అక్కడ పోవాలి. మూలం ఏంటండి? ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే ఈ శరీరము జడమైపోయి కూర్చుంది. కాబట్టి అటువంటి ప్రాణశక్తికి మూలం ఎవరు? పరమాత్మ. పరమాత్మ ద్వారా ఆ ప్రాణశక్తిని రిసీవ్ చేసుకుని నాలో ఉండే చైతన్యాన్ని ప్రకటన చేసుకుంటూ నేను ఉన్నాను. కాబట్టి నేను అంటే నా ఈ దేహము కాదు, నా ఈ శరీరములో ఉండే ఇంద్రియాలు కూడా కాదు. నేను అంటే నా వ్యామోహము కూడా కాదు. నాలో ఉండే ఆ దివ్య తేజస్సు ఏదైతే ఉందో అది ప్రాణశక్తి రూపంగా అలరారుతుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అనంటే ఎందుకు గౌరవిస్తున్నారు? మీ వర్క్ ద్వారా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీ వర్క్ ద్వారా మిమ్మల్ని గౌరవిస్తున్నారు అనంటే ఆ వర్క్ వెనక ఉండే శక్తికి గౌరవిస్తున్నారు కానీ మీకు కాదు. ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారంటే నా వెనక ఉండే శక్తి అంటే నాలో ఉండే ఆ దివ్య శక్తికి కదా మీరు గౌరవిస్తున్నారు. ఈ శరీరానికి ఇస్తారా ఏంటి? ఈ శరీరానికి ఎవరు? ఈ శరీరములోంచి వచ్చే ఈ వాక్కి ఇస్తున్నారు. వాక్కు వెనక ఉండే జ్ఞానానికి ఇస్తారు. నేను మురిసిపోకూడదండి. మీరు దండం పెట్టారని. నాకే దండం పెడుతున్నారు వీళ్ళందరూ. నాకు కాదు, నాలో ఉండే ఆ దివ్య శక్తికి పెడుతున్నారు మీరు. ఎందుకని? ఇప్పుడు నాకే పెట్టారనుకోండి, నాలో ఉండే ఈ ప్రాణశక్తి ఎగిరిపోయింది. ఏం పెడతారు నాకు ఇంక దండం? సో మీకు అంత ఇష్టం కదండి, నా ప్రాణం పోయినా 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటారంటే అమ్మో భయపడతారు. ఎంత భయం వేయాలో అంత భయం వేస్తుంది. అంటే ఇప్పుడు నాకు నా ఈ శరీరానికి ఇవ్వట్లేదు, ఈ లోపల కదలాడే ప్రాణశక్తికి ఇస్తున్నారు మీరు. ఇది తెలుసుకోవాలి. ఊరికే మనిషి తన జ్ఞానాన్ని వదిలేసి ఈ వస్తువులు వెంట, డబ్బులు వెంట, పార్టీ. ఒక ఆవిడ భగవంతుడి కోసం తపస్సు చేసింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా, నీకేం కావాలని అడిగాడు. ఏమీ లేదు నాయన, చిన్న కోరిక నాది. అప్పటికి ఆవిడికి 40 ఏళ్ళు ఎంతో. ఆ కొడుకు ఏదో పెళ్లి చేసేసింది, అయిపోయింది. ఇంకా పిల్లలు లేరు. పెళ్లి చేయలేదు, ఏదో 40 ఏళ్ళు అంటే చిన్న వయసే. మొత్తం మీద ఏదో గట్టిగా పూజ చేసింది, గట్టిగా తపస్సు చేసింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి?
నా మనవలు పుట్టిన తర్వాత మనవలకి బంగారు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊగించాలి అని చెప్పి, ఇది నా కోరిక అని చెప్పి భగవంతుడు తదాస్తు అన్నాడు. అంటే ఎంత తెలివిగా అడిగింది చెప్పండి. మనవలు కాదు, ముని మనవలు, ముని మనవలకి బంగారు ఉయ్యాల్లో నేను పాట పాడుతూ ఉయ్యాలు ఊగించాలని కోరిక ఉంది స్వామి అన్నాడు. తదాస్తు అన్నాడు పరమేశ్వరుడు. అంటే ఎప్పుడు వరకు ఎన్ని ఉన్నాయి చూడండి, అందులో తెలివితేటలు దాగి ఉన్నాయంటే ముని మనవలు అంటే ఎంత వయసు వస్తుందండి? అప్పటికే 40 వచ్చేసినాయంటే ముని మనవలకు వయసు వచ్చేటప్పటికి బోల్డ్ వయసు, అంటే శతాయుషు. మళ్ళీ అప్పుడు కూడా బంగారు ఉయ్యాల అంటే ధనం కూడా కోరుకుంది. పాట పాడాలి అంటే ఓపిక ఉండాలి, మెమరీ ఉండాలి. చిన్న కోరిక కోరుతానని చెప్పి 3-4 కోరికలు కలిపి కోరింది. అంటే చూడండి, మనిషికి ఎంత ఎంత లాంగ్ ఆలోచన ఉంటుందంటే అంత లాంగ్ ఆలోచన, అంత జ్ఞానము భగవంతుడు ఇచ్చేశాడు. దాన్ని మనము ఎంత తగ్గించేసుకుంటున్నామంటే చిన్న చిన్న చిల్లర విషయాలకి ఏడ్చేసి, చాలా చిల్లర విషయాలకి పొంగిపోయి, ఆ చుట్టూ చెత్త జనాల్ని పెట్టుకుని హాయ్ హాయ్ అంటూ ఏదో గంతులు వేసుకుంటూ ఇదే జీవితం అనుకో. ఆ జీవితం వెనక ఎంత శక్తి ఉంది దాన్ని గుర్తించే పని లేదు. ఇంకా దీనికి ఇంకా జ్ఞానం ఎందుకండి? ఒక రొటీన్ పని జరిగిపోతుంది, దీనికి పెద్దగా జ్ఞానం అక్కర్లేదు. ఈ కర్మ ఇలా పొడిగించబడుతోంది. ఈ కర్మ ఇలా పొడిగిస్తూ కర్మటుల కింద తయారవడం. ఈ పరుగులకి మళ్ళీ డబ్బులు కావాలి కదండి, దానికోసం కొంత పరుగులు పెట్టడం. ఇంకా ప్రాణము యొక్క మహిమ కానీ, జ్ఞానం యొక్క మహిమ కానీ, చైతన్యం యొక్క మహిమ కానీ ఇవన్నీ ఎందుకండి? వీటన్నిటి గురించి ఆలోచించేంత కొద్దిగా కూడా స్పేస్ లేదు మనకి. వీటన్నిటిని ఆలోచించాలి, వీటన్నింటినీ రిసీవ్ చేసుకోవాలి. నేనేంటి, అసలు నా శక్తి ఏమిటి, దీని గురించి నేనేం అనేంత స్పేస్ కూడా లేకుండా మనిషి జీవిస్తున్నాడు. ఇలా పరుగు పెట్టుకుంటూ పోతాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాణం యొక్క మహిమ అంటే మనం చేసే ప్రతి పని కూడా ప్రాణశక్తి యొక్క మహిమ. అది రిసీవ్ చేసుకుంటే కానీ నువ్వే పని చేయలేవు. సో ప్రతి క్షణం ఏం చేయాలన్నా ప్రాణశక్తి కావాలి. మరి అటువంటి ప్రాణశక్తిని నేను తీసుకుంటున్నాను అనే గుర్తింపు కానీ, దాని స్పర్శ కానీ, దాన్ని స్పృశించటం కానీ, ఆ హాయిని అనుభవించటం కానీ, ఆ అనుభూతి కానీ అన్నీ మిస్ అయిపోతాడు మనిషి. అన్నీ మిస్ అయిపోయి ఇంకా కర్మ కర్మ అంటూ పరుగులు. సో ఈ కర్మ మరి ఎలా చేస్తున్నావు? నువ్వు ఏం చేసినా, ఏ పని చేసినా ప్రాణశక్తి ఆధారమైతే ఆ ప్రాణశక్తికి చైతన్య శక్తి ఆధారమైంది. మరి ఆ చైతన్యము కర్మకు ఎన్నడూ ఆశ్రయం కాదు. ఎందుకంటే నువ్వు ఎన్ని పనులు చేయి, అన్ని పనులు ఇక్కడిక్కడే చేస్తావు. దీని నుంచి వెళ్ళిపోవాలంటే సెకండ్ లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ చైతన్యము నిర్వికారము. ఆ చైతన్యమే ఆత్మ అని పేరు. ఆత్మ అయితే అది మరి అకర్త, అది కర్త కాదు. అకర్త అంటే ఎప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో ఏది అంటించుకోదు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఈ శరీరంలో ఉండనివ్వండి, 70 ఉండనివ్వండి, 80 ఉండనివ్వండి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోవాలంటే సెకండ్ లో వెళ్ళిపోతుంది. అంతేకాని ఈ దేహాన్ని పట్టుకుని సూరు పట్టుకుని వెళ్ళాడినట్టు వెళ్ళాడదు అసలు. మరి నేను కర్మను పట్టుకుని వెళ్ళాడుతున్నాను. ప్రతి కర్మ వెనక ప్రేరణ కోరిక ఉంది. ఆ కోరిక పట్టుకుని వెళ్ళాడుతున్నాను. ఆ కోరికను తీసేస్తే నన్నే చేరుకుంటావు అన్నాడు శ్రీకృష్ణుడు. కానీ నేను ఆ కర్మ ద్వారా నా కోరికను తీర్చుకుంటున్నాను. ప్రతి కర్మ ద్వారా జడమైన ఈ శరీరము
ఆ కర్మకి ప్రేరణ కోరికైతే ఆ కోరికతో ఈ శరీరము నడుస్తుంది అంటే ఆ కోరిక వెనక నా ప్రేరణ ఏంటంటే దేహాభిమానం. అలా నడుస్తుంది బండి. సో ఇప్పుడు అలా నడుస్తున్నప్పుడు అలా ఎన్ని రోజులు నడుపుతానండి? ఇది చాలా ప్రమాదకరం. నాణ్యం గుణేభ్య కర్తారం అని భగవద్గీత చెప్తోంది. చైతన్యం కర్మకి ఎన్నడూ ఆశ్రయం కాదు. చైతన్యము నిర్వికారం, ఆత్మ అకర్త అన్నప్పుడు జడమైన క్రియకి ఏది ఆశ్రయం అంటే ఈ జడ దేశమే ఆశ్రయం. కాబట్టి దేహ తాదాప్యాన్ని బట్టియే ఎంత తాదాప్యం ఈ శరీరంతో ఉంటే అంత నేను కర్తనవుతున్నాను. నా కర్మకి నేను కర్తనవుతాను. కాబట్టి దీని మీద వ్యామోహంతోటే నేను అన్ని పనులు చేస్తాను. దీనికి సంబంధించిన వాళ్ళ మీద వ్యామోహంతో అన్ని పనులు చేస్తారు. సో ఎవరు ఏ తప్పు చేసినా అంతా కూడా ఈ దేహాభిమానంతోటే చేస్తారు. సో ఆ బిడ్డలను రక్షించాలనో, దేహానికి సంబంధించిన మనుషులను రక్షించాలనో, లేకపోతే నన్ను కట్టుకున్న భార్య నా మీద ఆధారపడిందనో, వ్యాపారస్తుడున్నాడు. వ్యాపార ధోరణి వెనక ప్రేరణ ఏమిటండి? ఫ్యామిలీ ఉంటుంది ప్రేరణ. ఎవరైనా కష్టపడుతున్నారంటే ఎందుకు కష్టపడతారండి? ఆ వెనకాల ప్రేరణ ఉంటుంది. ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. దాని ద్వారా వాడు పరుగులు పెడతాడు. సో తప్పు ఒప్పు అని చెప్పట్లేదండి. కానీ వాల్మీకి స్టోరీ తెలిసే ఉంటుంది. వాల్మీకి ఒకప్పుడు దొంగ. సో భార్యా బిడ్డల్ని పోషించడానికి పిట్టలు కొట్టాడు. అవి బాధపడ్డవి. అడిగిరా మీ భార్య పిల్లల్ని ఈ పాపం పంచుకుంటారేమో అని వెళ్ళి అడిగితే ఎవరు పంచుకోమన్నారు. నీ బాధ్యత, నువ్వు తీసుకురావాలి, మేము తింటాం. మరి ఈ పాపం ఎలా పోతుంది? పోదు. టోటల్ గా వైరాగ్యం వచ్చింది. వాల్మీకి అయిపోయాడు. ఎందుకని? ఆయనకు సొంతంగా ప్రేరణ లేదు. మనకి సొంతంగా లోభాలున్నాయి, కోరికలున్నాయి కాబట్టి ఉట్టినే భార్యా బిడ్డల మీద వంక పెడతాడు కానీ లోపల తనకి లోభం ఉంటుంది. అందుకే వైరాగ్యం రాదు అన్నాడు. భార్య చెప్తూ ఉంటుంది, ఎందుకండి అంత కష్టపడడం? కొత్తలో కష్టపడమంటుంది. తర్వాత ఎందుకండి కష్టపడినా, హాయిగా మన ఇద్దరం కలిసి ప్రశాంతంగా జీవిద్దాం అంటే ఒప్పుకోడు. ఎందుకంటే ఈ ఒరవడ అలవాటు అయిపోయింది. రిటైర్ అయిపోయినా మళ్ళీ ఏదో తక్కువ జీతానికైనా ఉద్యోగానికి పోతాడు కానీ ఎక్కడైనా ఒక సేవ చేసుకుందామని అనిపించదు. ఇలాంటి మానసిక పరిస్థితిలో మనుషులు ఉంటారు. ఎందుకు అంటే ఈ శరీర వ్యామోహం, ఈ శరీరానికి సంబంధించిన వ్యామోహం అలాగే ఉంటుంది. సో మనిషి ఇలాగే నేను కర్తను అనుకుని, అదే యథార్థం అనుకుని ఈ దేహానికి సంబంధించిన దానిలో ప్రవర్తిల్లే క్రియలన్నింటినీ తాను తీసేసుకుంటూ ఉంటాడు. వాటిని సాక్షిగా చూడాలని తెలియదు. వాటిని రిసీవ్ చేసేసుకుని నేను కర్తను. నువ్వెలా కర్తవయ్యావండి? నువ్వు కర్తవైతే ఈ రోజు కర్తను అంటున్నావు. ఒకప్పుడు నువ్వు కర్తవు కాదు. నువ్వు పుట్టినప్పుడు అకర్తగానే వచ్చావు. వస్తూ నేనేమన్నా ఇన్ని పనులు నెత్తిమీద పెట్టుకుని వచ్చాను ఏంటండి? అలా వస్తూ ఉయ్యాల్లో హాయిగా ఎలా పడుకుంటాడండి? శుభ్రంగా ఎలా ఆడుకుంటాడు? తర్వాత అంటించుకున్నాడు. మరి ఏం చేయమంటారండి? పెళ్లి చేసేసు అని అనకూడదు. పెళ్లి అని నెత్తి మీద బరువు కాదండి. మనం అనుకుంటున్నాం అంతే. లోపల నుంచి బంధం తీయలేక అలా అనుకుంటూ ఉంటాడు. కాబట్టి నా స్వరూపము అన్నప్పుడు నా దేహానికి సంబంధించి దానిలో ప్రవర్తిల్లే క్రియలన్నింటికి నేను సాక్షిని మాత్రమే అన్నప్పుడు నేను ఒక దీపంలా వెలుగుతాను. వెలుగుతూ ఉంటే ఆ చైతన్య ప్రకాశమే స్వరూపముగా కలవాడినైన నేను ఇలా ఎందుకున్నాను అంటే ఆ కర్మ పరమ అంటే ఆ కర్మ నిన్నేమన్నా ఉద్ధరిస్తుందా అంటే ఉద్ధరించదు. కర్మ వల్ల ఎంతో కొంత పుణ్యం వస్తుంది, కొద్దిగా పుణ్యం.
అది కూడా మీరు సకర్మలు చేస్తే, మంచి కర్మలు చేస్తే కొద్దిగా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యము మళ్ళీ సుఖాన్ని ఇస్తుంది తప్పించి ఆ పుణ్యం ద్వారా నువ్వేమి ఉద్ధరించబడవు. పుణ్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే సౌకర్యాలని కలగజేస్తుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న సౌకర్యాలన్నీ మన పుణ్యమే. మీరు ఏ సౌకర్యాలు, ఏ సుఖాలు అనుభవిస్తున్నా అవన్నీ మీ పుణ్యమే. మరి మీ బాధలు మన పాపమే కదా. కాబట్టి అవన్నీ కొంత పుణ్యమంతా కొంత సుఖాన్ని ఇస్తుంది. ఆ సుఖం ఎలా ఉంటుందంటే తాత్కాలికంగా ఉంటుంది. అంటే స్వర్గానికి వెళ్ళామనుకోండి. స్వర్గం అంటే ఏంటండి? ఇప్పుడున్న అమెరికాలు ఇవన్నీ స్వర్గాలే, భూతల స్వర్గాలు. లేకపోతే మన బిల్డింగులన్నీ ఇంద్రభవనాల్లో లేవు. అవన్నీ స్వర్గాల కింద లెక్క. ఎన్ని రోజులు ఉంటవి? ఏమో. అదే ఇంట్లో అలా కూర్చుని మనకు మోకాళ్ళు నొప్పులు వచ్చేసినాయి అనుకోండి, అదే ఇల్లు నరకం కింద ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కూర్చుంటావు తప్పించి ఇల్లంతా గిరగిరా తిరగలేవు. సో ఈ స్వర్గం కాస్త ఎన్ని రోజులు? కొన్ని రోజులు. ఐస్ క్రీమ్ లాగా తిన్నా కరిగిపోతుంది, తినకపోయినా కరిగిపోతుంది. స్వర్గం కూడా అలాగే ఉంటుంది. నువ్వు అనుభవించినా కరిగిపోతుంది, అనుభవించకపోయినా కరిగిపోతుంది. కాబట్టి అనుభవించేయమంటారా? ఎన్ని రోజులు? అది కూడా పోతుంది. ఈ పుణ్యం కరగ్గానే క్షీణే పుణ్యం మత్స్యలోకము. మళ్ళీ నువ్వు పుణ్యం స్వర్గానికి వెళ్ళావు, పుణ్యం కరిగిపోయింది, మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. అలాగే ఒక దీపం ఉంటే ఆ వెలుగులో క్రియలన్నీ జరుగుతున్నట్టుగా ఈ లోపల ఆత్మజ్యోతి వెలుగుతుంటే కనుక ఎన్ని కబుర్లైనా చెప్తాను, ఎన్ని పనులైనా చేస్తాను. ఇది కనుక పుట్టుకుమని పోయిందండి, అన్నీ పోయినాయి. ఈ నగ్న సత్యం తెలిస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పారు. ఏ ఇల్లు? నా సొంత ఇల్లు ఒకటి ఉంది, అది ఈశ్వర నిలయం. సో అక్కడికి పొమ్మన్నారు దీపం ఉన్నప్పుడు. అక్కడికి మానేసి ఇక్కడిక్కడే తడుముకుంటున్నాను అనుకోండి, ఈ దీపం పుట్టుకుని ఆరిపోతుంది. నువ్వు ఎంత తడుముకున్నా ఇక్కడ ఉండదు ఇంకా. కాబట్టి గమనిస్తే మనం తప్పనిసరిగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నప్పుడు జాగ్రత్తగా ఈ శరీరములో అన్ని ఇంద్రియాలు కరెక్ట్ గా పనిచేస్తున్నప్పుడే నన్ను నేను ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. జడమైన కర్మలు చేసుకుంటూ కూర్చుని నన్ను నేను ఉద్ధరించుకోవడం మర్చిపోతే గనక తప్పనిసరిగా నేను ఒకనాటికి బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మజ్యోతి యొక్క వెలుగు, ఆ ఎరుకలో నన్ను నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. నన్ను నేను తెలుసుకుని నన్ను నేను ఉద్ధరించుకుని ఈ ఇంద్రియాలు, ఈ దేహము అంతా సచేతనులు అయ్యే వరకు ఉండక్కలేదు. కాబట్టి నా కర్తవ్యము అంటే నా భౌతిక కర్తవ్యాలని చేసుకుంటూ ఆంతర కర్తవ్యం ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు వచ్చిన పని, మనం వచ్చిన పని ఎవ్వడూ గుర్తు చేసుకోడండి. నేను ఎందుకు వచ్చాను అసలు అని మనం తెలుసుకుంటే నువ్వు వచ్చిన పని ఏంటో తెలిసిపోతుంది. నేను వచ్చిన పని వీళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళని ఉద్ధరించడానికి అనుకుంటే తప్పు. ఎవ్వరూ ఉద్ధరించబడరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యము, నాలో ఉండే చైతన్యము నేను అన్నప్పుడు, ఆ చైతన్యము ఉన్నప్పుడే ఆ మన కర్తవ్యము అంటే ప్రథమ కర్తవ్యము, నీ డ్యూటీ ఏంటంటే నాలో ఉండే దైవాన్ని తెలుసుకోవడము. ఆ చైతన్యమే పరమైనప్పుడు, ఆ పరమాత్మ నాలోనే ఉన్నప్పుడు దేశకాల పరిచ్ఛేదములు అన్నింటినీ పక్కన పెట్టి నేను పలానా 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 అన్ని తీసేస్తే ఉన్నదంతా ఆత్మతత్వం. అట్టి తత్వాన్ని ఆరవేయాలి అంటే అరయాలి అని అర్థం. అలా మనము ప్రతి కర్మ వెనక ప్రేరణ కోరిక కాబట్టి ఆ కర్మని జాగ్రత్తగా చేసుకుని ఆ కోరిక ద్వారా బంధించకుండా, కర్మటులు కాకుండా, ఆ కర్మకి కర్త కాకుండా అకర్తయ్యై కర్మను చేస్తే మనము ఆ కర్మ నుంచి ఎటువంటి అవిస్సు లేకుండా విడివడగలుగుతాం. అలా విడివడలేకపోతే కనుక ఆ కర్మ వెనక ఆ కర్మే మనల్ని ఈడుస్తూ ఉంటుంది, ఈడ్చుకుంటూ పోతూ ఉంటుంది.
అప్పుడప్పుడు ఖాళీగా ఉంటే కాలక్షేపానికి కేటాయించుకుంటాడు తప్పించి, రెగ్యులర్‌గా తప్పనిసరిగా ఈ టైం నాది అని పెట్టండి. ఇది నా టైము. ఈ టైంలో నేనింకేం చేయను. కేవలం భగవంతుడితో సంగమం. భగవంతుడితో ఉంటాను అని నేనెందుకు ఫిక్స్ చేసుకోలేకపోతున్నాను. భగవంతుడు కావాలి, భగవంతుడంటే ఇష్టం, భగవంతుడితో ఉండాలి, లేతే భగవంతుడినే చేరుకుంటాను కాబట్టి అన్నీ భగవంతుడి కోసం అన్నట్టుగా ఆరాటం ఉంటుంది. కానీ ఆ ఆరాటానికి తగ్గట్టుగా క్రియ లేదు. దానికి తగ్గట్టుగా క్రియ పెట్టుకుంటే కనుక 24 అవర్స్ భగవంతుడు ఇచ్చాడండి. అందులో గంట, గంటన్నర తీసుకోలేరా ఏంటి? తీసుకోలేం. అంటే మన కర్మ ఎంత పొడిగించబడింది, ఆ కర్మ ఎంత సాగదీస్తున్నారు. దానికి కట్ ఆఫ్ పెట్టట్లేదు. కట్ ఆఫ్ పెట్టకపోతే ఈ కర్మ ఇలాగే సాగుతుంది. ఈ కర్మకి కర్త నేను కాదు. కర్త నేను కానప్పుడు భోక్త కూడా నేను కాదు. కానీ నేనే కర్తననుకుని నేను సో, అలాంటి పరిస్థితిలో కర్మని అలా పొడిగించకూడదు. కాబట్టి అక్కడితో పద్యం అయింది.